చూడగానే నోట్లో నీళ్లూరిపోయే ఉసిరికాయలను అయితే సంవత్సరం పాటు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. భలే రుచిగా ఉంటాయండి. దీనికోసం అయితే ఫ్రెష్‌గా తెచ్చుకున్న ఉసిరికాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని స్టీమ్ చేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా స్టీమ్ చేసి బాగా ఉడికిపోతాయి కదండీ. 10-15 మినిట్స్‌లో ఉడికిపోతాయండి. ఈ విధంగా ఉడికి చల్లారిన తర్వాత వీటిని ముక్కలన్నింటినీ సెపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఒక 2 స్పూన్స్ అంతా అయితే బ్లాక్ సాల్ట్, 2 స్పూన్స్ అంతా చాట్ మసాలా తీసుకొని, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ సోంపు, వాము, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా ఎండుమిర్చిలు అయితే తీసేసుకున్నాను. వీటన్నింటిని అయితే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న ఉసిరికాయ ముక్కలకి ఈ మసాలా మొత్తం బాగా పట్టించేసేయాలి. ఈ మసాలా ఏంటంటే రుచితో పాటు బాగా డైజెషన్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ముక్కలకి మసాలా బాగా పట్టించేసిన తర్వాత ఒక క్లాత్ పైన వేసేసుకొని బాగా ఎండేంత వరకు ఎండబెట్టుకోవాలండి. మాకైతే 1 వీక్ టైం పట్టింది. ఈ విధంగా బాగా ఎండిన తర్వాత ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమే అండి. మన టేస్టీ స్పైసీ ఆమ్లా క్యాండీ రెడీ. నచ్చినట్టయితే ఒక లైక్ చేసేయండి.